నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లోని 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఈ మధ్యకాలంలో చనిపోయిన ఎంపీలు, మాజీ ఎంపీలకు నివాళి అర్పిస్తారు. అనంతరం సభలో ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ సభకు సమర్పిస్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్తో పాటు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. అదే టైంలో ఈ మధ్య జరిగిన నీట్ పేపర్ లీక్, యూపీఎస్సీలోని పరిణామాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, రైల్వే ప్రమాదాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టే ఛాన్స్ ఉంది. దీంతో సమావేశాలు హాట్గా జరిగేందుకు అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, మోడీ సర్కారం మూడోసారి అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి ఈ యొక్క బడ్జెట్ సమావేశం కూడా ప్రారంభం కానున్నాయి. సరిగా 11 గంటలకి ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభమైనటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు ఈ యొక్క బడ్జెట్ సమావేశాలను మాత్రం ముఖ్యంగా నిర్మలా సీతారామన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఎంపీలందరితో కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్లపై కూడా వారు అనేక సందర్భాల్లో మాట్లాడి వారికి కావాల్సినటువంటి అంశాలపై కూడా చర్చించేటువంటి పరిస్థితి నెలకొంది. రేపు నిర్మలా సీతారామన్ ఈ యొక్క బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే విపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నీట్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇంకా భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, దాంతో పాటు ఈ యొక్క నీట్ ప్రశ్న పత్రాలు లీకేజ్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఏదైతే యాత్ర చాలా సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో బిల్లులు సంబంధించిన అంశాలపై కూడా విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా రైట్. థ్యాంక్ యూ నవీన్. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరిగే సమావేశాల్లోనే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఈ మధ్య కాలంలో చనిపోయిన ఎంపీలు, మాజీ ఎంపీలకు నివాళి అర్పిస్తారు. అనంతరం సభలో ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ సభకు సమర్పిస్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్తో పాటు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. అదే టైంలో ఈ మధ్య జరిగిన నీట్ పేపర్ లీక్, యూపీఎస్సీలోని పరిణామాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, రైల్వే ప్రమాదాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టే ఛాన్స్ ఉంది. దీంతో సమావేశాలు హాట్గా జరిగేందుకు అవకాశం ఉంది. ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు